సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. అంతర్జాతీయంగా టెన్షన్స్ కొనసాగుతున్నప్పటికీ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్స్ అందరూ అటువైపు మల్లుతున్నారు. దీంతో బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టడం చూస్తున్నాం. ఇక అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. సో గత 10 రోజులుగా చూసుకుంటే మరి హైదరాబాద్కి సంబంధించి 24 క్యారెట్స్ 22 క్యారెట్స్ ఎలా ఉంది చూద్దాం. చూడండి, ఏప్రిల్ 27వ తారీఖున చూసుకుంటే బంగారం ధర 15,442 రూపాయలు ఉంది గ్రామ్ 24 క్యారెట్లు. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,155 ఉంది. ఇంకా ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 27 వరకు చూసుకుంటే ఎలా ఉంది. ఏప్రిల్ 18 తారీఖు చూడండి, 24 క్యారెట్లు గ్రామ్కి 81 రూపాయలు పెరిగి 15,578 ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 75 రూపాయలు పెరిగి 14,280కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 19 తారీఖు చూసుకుంటే గ్రామ్ 24 క్యారెట్స్ 1 గ్రామ్ 15,578, 22 క్యారెట్స్ 14,280, అంటే ఎటువంటి మార్పు లేదు. ఇంకా ఏప్రిల్ 20 తారీఖు చూసుకుంటే 24 క్యారెట్లు 49 రూపాయలు గ్రామ్కి తగ్గి 15,529లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే గ్రామ్కి 45 రూపాయలు తగ్గి 14,235కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 21 తారీఖును చూసుకుంటే 24 క్యారెట్లు 15,529, 22 క్యారెట్స్ 14,235, అంటే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉంది. ఇంకా ఏప్రిల్ 22 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్లు 54 రూపాయలు తగ్గి 15,475లో ఉంటే 22 క్యారెట్స్ 50 రూపాయలు తగ్గి 14,185 చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 23 తారీఖును చూసుకుంటే 24 క్యారెట్లు 120 రూపాయలు తగ్గి గ్రామ్కి 15,355లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 110 రూపాయలు తగ్గి 14,075కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 24 తారీఖు వచ్చేటప్పటికి కొంచెం మళ్ళీ పెరగడం చూస్తున్నాము. 24 క్యారెట్లు 49 రూపాయల మేర పెరిగి 15,404లో ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 45 రూపాయల మేర పెరిగి 14,120కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 25 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 15,404, 22 క్యారెట్స్ 14,120, అంటే ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉంది. ఇంకా ఏప్రిల్ 26 తారీఖులో 15,404, 24 క్యారెట్లు 14,120, 22 క్యారెట్స్. ఇంకా ఏప్రిల్ 27 తారీఖు వచ్చేటప్పటికి 24 క్యారెట్స్ 38 రూపాయలు పెరిగి గ్రామ్కి 15,442లో ఉంటే 22 క్యారెట్స్ గ్రామ్కి 35 రూపాయలు పెరిగి 14,155 మేర చేరుకుంది. అంటే చూస్తే కొంచెం అంటే తక్కువగా పెరగడం చూస్తున్నాము, ఎక్కువగా అయితే తగ్గడం అయితే చూస్తున్నాం. చూడండి, ఏప్రిల్ 18 తారీఖు 81 రూపాయల మేర పెరిగింది, 24 తారీఖు 49 రూపాయల మేర పెరగడం చూస్తున్నాం. ఏప్రిల్ 27 తారీఖున 38 రూపాయల మేర 24 క్యారెట్స్ గ్రామ్ పెరిగింది. ఇంకా 22 క్యారెట్స్ అయితే ఏప్రిల్ 18 75 రూపాయల మేర, ఏప్రిల్ 24 తారీఖున 45 రూపాయల మేర, ఏప్రిల్ 27 తారీఖుని 35 రూపాయల మేర పెరగడం చూస్తున్నాము. అంటే ఏది ఏమైనా కొంచెం అయితే బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మరి గత 10 రోజులుగా గోల్డ్ అయితే ఇలా ఉంది, 24 క్యారెట్స్ 22 క్యారెట్స్. మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా ఒకసారి చూద్దాం. ఇక వెండి విషయానికి వస్తే ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 27 వరకు హైదరాబాద్కి సంబంధించి 10 గ్రాములు 100 గ్రాములు కిలో వెండి ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 18వ తారీఖున చూడండి, 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, ఇంకా 1 కేజీ అయితే 5,000 పెరిగి 2,80,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 19వ తారీఖున చూసుకుంటే 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,80,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 20 తారీఖున కూడా 10 గ్రాములు 2,800, 100 గ్రాములు 28,000, కిలో వెండి 2,80,000లో ఉంది. అంటే ఏప్రిల్ 18, 19, 20లో చూసుకుంటే కిలో వెండి 2,80,000లో ఉంది. ఇంకా 21 తారీఖు నుంచి చూసుకుంటే 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, ఇంకా కిలో వెండి 5,000 తగ్గి 2,75,000కి చేరుకుంది. ఇంకా 22 తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,750, 100 గ్రాములు 27,500, కిలో వెండి 2,75,000, ఎటువంటి మార్పు లేదు. ఇంకా ఏప్రిల్ 23 తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి 5,000 తగ్గి కిలోకి 2,70,000కి రావడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 24 తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,650, 100 గ్రాములు 26,500, కిలో వెండి మళ్ళీ 5,000 తగ్గి 2,65,000కి చేరుకుంది. ఇంకా ఏప్రిల్ 20 తారీఖును చూసుకుంటే 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి 5,000 పెరిగి కిలోకి 2,70,000లో ఉంది. ఇంకా 26వ తారీఖు వచ్చేటప్పటికి 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి ఎటువంటి మార్పు లేదు, స్థిరంగా ఉండి 2,70,000లో ఉంది. ఇంకా ఏప్రిల్ 27 తారీఖున 10 గ్రాములు 2,700, 100 గ్రాములు 27,000, కిలో వెండి
70,000లో ఉండడం చూస్తుంది. ఏది ఏమైనా వెండి ధరలు కూడా కొంతమేర తగ్గడం అయితే కనబడుతుంది. చూడండి ఏప్రిల్ 21వ తారీఖుని 5,000 మేర తగ్గింది. ఏప్రిల్ 23వ తారీఖుని మళ్ళీ 5,000, ఇంకా ఏప్రిల్ 24వ తారీఖుని కూడా 5,000 మేర తగ్గడం చూస్తున్నాము. అంటే బంగారం వెండి ధరలు వరుసగా చూసుకుంటే మళ్ళీ అంటే ఈ వారం ప్రారంభంలోనే తగ్గుముఖం పడడం అయితే చూస్తున్నాము. మరి ఈ వారం అంతా ఎలా ఉంటుంది, మరి ఇంకా ఈ తగ్గుదల అనేది ఇలాగే కొనసాగుతుందా, మళ్ళీ సడన్ గా పెరుగుతాయా అనే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా బిజినెస్ అనలిస్టులు చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా మహిళలకు మాత్రం ఒక గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. ఏదైతే అక్షయ తృతీయ రోజు కొనలేకపోయాము, ఆ రోజు ధరలు అటు పెరగలేదు తగ్గలేదు స్వల్పంగా ఉన్నాయి కాబట్టి కొనలేకపోయాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు తగ్గుతున్న ధరలను బట్టి కొనే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఏది ఏమైనా బంగారం వెండి ధరలు అయితే తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ చార్ట్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ.